హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనం క్యారెట్ ఫ్రై చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది క్యారెట్ మంచిగా మార్కెట్లో ఇలా దొడ్డు ఉన్న క్యారెట్లు తెచ్చుకోవాలి. చిన్న చిన్న క్యారెట్లు తెచ్చుకుంటే అది కోయడానికి ఈజీ ఉంటుంది, కానీ తరుగు ఎక్కువ. సో దొడ్డు ఉన్న క్యారెట్లు తెచ్చుకోవాలి. దొడ్డు ఉన్న క్యారెట్ తెచ్చుకున్న తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు మనకి ఎన్ని కావాల్సింది పచ్చిమిరపకాయలు తెచ్చుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రెష్ ఉండాలి. తర్వాత అప్పుడే చెట్టు నుంచి తెంపిన కరివేపాకు ఉండాలి. వాస్తవానికి మనం అవైలబుల్ లేదు కాబట్టి మొన్న తెచ్చిన కరివేపాకే ఉంది. ముఖ్యంగా ఏదైనా కర్రీలో మనం ఉపయోగించేటువంటి టేస్ట్నిచ్చే ఐటెం ఏదో ఉందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కర్రీస్. సో మనం చాలామంది క్యారెట్ ఫ్రై తీయ ఉందంటారు, చాలామంది చేయని దాని వాళ్ళు తీయ ఉందంటారు. ఈరోజు మనం క్యారెట్ ఫ్రై చేసి పిచ్చెక్కిస్తా. సో ముందుగా ఈ వీడియో పూర్తిగా చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ కర్రీ తెలుసుకోవాలనుందో ఆ కర్రీని కామెంట్లో మెన్షన్ చేయండి. లెట్స్ గో టు అవర్ ఫుడ్ బ్లాగ్ వీడియో. సో ఇలాంటి వీడియో చేస్తున్నప్పుడు మనం కొంచెం మాట్లాడి వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం అలసిపోతాం కాబట్టి మధ్యలో కొంచెం స్టఫ్ ఉండాలి. బటన్ స్టఫ్ ఉండాలనుకో మనం అలసిపోం, ఎనర్జీ రీక్రియేట్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే క్యారెట్ పైన తొక్క ఉంటుందా, తొక్కను వాళ్ళు తరగాలి. ఎందుకంటే ఇది బాగా ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. ఇది అలాగే ఎక్కువ చేస్తే టేస్ట్ ఉండదు, పీస్ అనేది టేస్ట్ ఉండదు. సో కంపల్సరీగా మనం క్యారెట్ పైన అది ఈ వేస్టేజ్ అనేది మొత్తం తరిగేసేయాలి. సో క్యారెట్ ముక్క అనేది ఈ విధంగా పూర్తిగా ఫ్రెష్గా మనం పైన ఈ వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత వీలైనంత చిన్న చిన్న పీసులను కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులను కట్ చేసుకోవడం వల్ల పీస్ అనేది ఉప్పు, కారం, మసాలా ఇవన్నిటివి కంప్లీట్గా అప్లై అవుతాయి. అప్పుడే మనకు ముక్క టేస్ట్ అనేది ఉంటుంది. అప్పుడు క్యారెట్ అనేది స్వీట్ అనిపించదు, స్వీట్ టేస్ట్ రాదు. సో చూడండి, వీలైనంత చిన్న పీసులు కట్ చేసుకోవాలి. చిన్న పీసులు కట్ చేసుకుంటే మనకు బెస్ట్. చాలా మంది ఏం చేస్తారు, రౌండ్ గా పెద్ద కట్ చేస్తారు. కట్ చేసి అవి అలాగే వేస్తారు, నార్మల్ రెగ్యులర్ కర్రీ చేసినట్టు చేస్తారు. సో అప్పుడు కర్రీ అనేది స్వీట్ టేస్ట్ అలాగే ఉంటుంది. సో కొంతమంది స్వీట్ ఎక్కువ తినడం వాళ్ళకి ఆ కర్రీ నచ్చుతుంది. కొంతమంది స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకు క్యారెట్ ఫ్రై అనేది నచ్చదు. సో ప్రతి ఒక్కరి క్యారెట్ ఫ్రై నచ్చాలి అంటే మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చిన్న పీసులను కట్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం బఠానీలు కూడా తినాలి. చూశారు కదా ఎంత చిన్న పీస్ కట్ చేసానో. చిన్న పీసులు కట్ చేసుకోవాలి. చిన్న పీసులు కట్ చేసుకుంటేనే ఈ పీస్ అనేది పూర్తిగా కారం, ఉప్పు, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అప్లై అయ్యి మంచి టేస్ట్ ఇస్తుంది పీస్.
ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే మిరపకాయలను కూడా పచ్చిమిర్చిని కూడా ఫస్ట్ పొడుగు ఇట్లా కట్ చేయాలి. పొడుగు కట్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న పీసులు కట్ చేయాలి. ఏదైనా కర్రీ చేసినప్పుడు చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పీస్ సైజ్ అనేది కూడా కర్రీ టేస్ట్లో మనకు ఒక మెయిన్ థింగ్ అవుతుంది. సో మనం చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా పొడుగు కోసేయాలి మిరపకాయలు. చాలా మంది మిరపకాయలు కోసేటప్పుడు చేతులకు మొత్తం కారం అంటించుకొని తర్వాత మూతికి అంటించుకుంటారు, తర్వాత మొత్తం కారమే. సో మిరపకాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలి, రైట్ హ్యాండ్ మిరపకాయ పట్టుకోవడానికి యూజ్ చేయాలి. ఫస్ట్ నేను థింకింగ్. తర్వాత చిన్న చిన్న పీసులు కట్ చేయాలి. ఇలా మిరపకాయలు కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. సో మిరపకాయలో ఏ విటమిన్ ఉంటుందో తెలుసా? విటమిన్ సి ఉంటుంది. క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది. సో మనం క్యారెట్ ఫ్రై తినడం వల్ల మనకు ఏ విటమిన్ సి విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. సో మనం ఏం తింటున్నాం దాని నుండి మనకి ఏం వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దు, హెల్త్ మంచిది కాదు అని ఎందుకంటారు. బయట వాళ్ళు ఏం చేస్తారు, కులిపోయినాయి పాడైపోయినాయి అన్నీ కట్ చేసి కర్రీ చేస్తారు మసాలాలు వేసి, టేస్ట్ వస్తుంది. కానీ అది హెల్త్కి మంచిది కాదు. సో మనం ఇలా రూమ్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం క్యారెట్ ఫ్రైలో యూజ్ చేసేది ఒక ఉల్లిగడ్డ. ఫస్ట్ ఉల్లిగడ్డ కోసేటప్పుడు చాలా మంది కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా. కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం కూరగాయలు కట్ చేసుకునే ముందు అన్ని కూరగాయలను కూడా ఫస్ట్ వాటర్లో కడగాలి. ఉల్లిగడ్డను ఫస్ట్ వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు ఉంచడం వల్ల ఏమవుతుంది, ఉల్లిగడ్డలో సల్ఫర్ అనే యాసిడ్ ఉంటుంది. అది వాటర్లో వేయడం వల్ల దాని కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ అయిపోయి మనకు కళ్ళు మండవు. సో ఉల్లిగడ్డ కోసేటప్పుడు ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు బిఫోర్గా వాటర్లో వేసి ఉంచుంటే మనకు కళ్ళు మండవు. తర్వాత దాన్ని జాగ్రత్తగా తొక్క తీసేయాలి. తొక్క తీసేసి పోసుకోవాలి. ఉల్లిగడ్డ పైన ఒక సామెత ఉంటుంది. సామెత అంటారా దాన్ని పొడుపు కథ అంటారా సంథింగ్ అంటారు. ఏరేడు పుట్టోడికి పుట్టేరు బట్టలు అని. మా సైడ్ అయితే ఇదే అంటారు సామెత. మీ సైడ్ ఏమంటారో తెలియదు. సో ఇది ఎన్ని లేయర్లు తీసినా అన్ని లేయర్స్ వస్తూనే ఉంటుంది. సో అందుకోసమని ఏరేడు పుట్టోడికి పుట్టేరు బట్టలు
అని ఒకటి ఉంటుంది. సో తొక్క అనేది చాలా నీట్గా తీసేయాలి. కర్రీ చేసినప్పుడు ఎప్పుడైనా నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. అన్నీ నీట్గా కడుక్కోవాలి, నీట్గా పోసుకోవాలి. సో ఇలా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ఉల్లిగడ్డను తెలంగాణ సైడ్ ఉల్లిగడ్డ అంటారు, కొన్ని ఏరియాలో దీన్ని ఎర్రగడ్డలు అంటారు. సో కొంతమంది ఉల్లిపాయలు అంటారు. ఏదైతే దీన్ని యాజ్ పర్ గ్రాంతిగా మాత్రం ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, దాన్ని కూడా మనం చిన్న చిన్నగా కోసుకోవాలి. మనం ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా. ఫస్ట్ ఇట్లా అడ్డం కోసారు, తర్వాత నిలువు కోసారు. కట్ ఫస్ట్ హారిజాంటల్లీ అండ్ వర్టికల్. ఇలా మధ్యలో కొంచెం మనం ఎనర్జీ కోసం బఠానీ తినాలి, తింటాలి. చూశారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా. తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా వాటర్లో కడుక్కోవాలి మనం ఫస్ట్. ఎందుకంటే చాలా మంది కరివేపాకు తీసుకొచ్చి అట్లా వేస్తారు. వాస్తవానికి ఆకుల పైన బాగా డస్ట్ ఉంటుంది, చిన్న చిన్న పార్టికల్స్ అవన్నీ ఉంటాయి. సో నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. వాటర్లో కడిగిన తర్వాత మన నెక్స్ట్ ఐటమ్ ఏంటి? క్యారెట్ అయిపోయింది, పచ్చిమిర్చి అయిపోయింది, ఉల్లిపాయ అయిపోయింది, కరివేపాకు అయిపోయింది. తర్వాత వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో దానికి ముందే ఏం చేయాలంటే మనం చిన్న ఒక ముక్క అల్లం పేస్ట్, అల్లం, తర్వాత ఎల్లిపాయలు ఒక 5-6 మనం ఎంత చేస్తున్నాం అనే దాన్ని చూసుకొని మనం రెడీ చేసుకోవాలి. సో ఇంత ముక్క అల్లం పేస్ట్, అల్లం గడ్డ నుంచి ఒక చిన్న ముక్క వేరే వేసి, దీనిపైన కూడా తొక్క ఉంటుంది, అది ఉంటుంది కదా తొక్క, దీన్ని కూడా మనం తొక్కలు తీసేసి చిన్న చిన్నగా కోసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ కొంచెం ఫ్రెష్గా కడుక్కొని తొక్క తీసేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలు వేయాలి. ముక్కలుగా డైరెక్ట్ ఏం లేదు, దీన్ని మళ్ళీ దంచాలి. మిక్సీలో వేసి కానీ మిక్సీ అయినా పట్టవచ్చు, లేదంటే చిన్న రోల్ ఉంటే రోల్ అయినా దంచవచ్చు. అల్లం ముక్క తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని తర్వాత దీన్ని దంచాలి. మళ్ళీ నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ ఉంటుంది, ఇందులో నుంచి కొన్ని పాయలు తీసుకోవాలి, ఒక 5-6 పాయలు తీసుకొని దీన్ని కూడా ఫస్ట్ దానిపైన ఉండేటువంటి ఆ తొక్క తీసేయాలి. తొక్క ఇలా కొట్టి ఇలా తీయచ్చు. కొంతమంది వీటిని ఫస్ట్ ఏం చేస్తారు, ఎండలో ఆరబెడతారు. ఎండలో బాగా ఆరిన తర్వాత తీస్తారు. కాకపోతే మనకు అంత టైం ఉండదు కాబట్టి రెడీమేడ్ ఎప్పుడు పడితే అప్పుడే ఇలా తీసుకోవాలి. ఎల్లిపాయలు ఒక 5-6, చిన్న అల్లం ముక్క, రెండు కలిపి మిక్సీ కానీ నూరడం కానీ చేసుకొని ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేస్తే మీకు ఎలాంటి కర్రీ అయినా ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది. ఎంత కర్రీ చేయకుండా చేయరాని వాళ్ళకైనా
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కరివేపాకు. సో ఏదైనా మనం ఫ్రెష్గా కడుక్కోవాలి. నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యారెట్, పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లిపాయలు ఇవి పేస్ట్గా రెడీ చేసుకోవాలి. తర్వాత వీటితో మనం నెక్స్ట్ క్యారెట్ ఫ్రై ఎలా చేస్తామో చూద్దాం. సో నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఇట్లా ముఖం దానిపైన పెట్టి గ్యాస్ వెలిగిస్తుంటారు. అది చాలా డేంజర్. సో గ్యాస్ వెలిగించడం కూడా కొంచెం కేర్ఫుల్గానే తీసుకోవాలి. సో మనం లెఫ్ట్ సైడ్ ఈ ఓపెన్ చేసి పెట్టుకొని ఫస్ట్గా ఇలా అగ్గిపెట్టి ఆన్ చేసి తర్వాత స్లో గ్యాస్ ఓపెన్ చేసుకోవాలి. గ్యాస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా మనం ఎంత కర్రీ చేస్తున్నాం అనేది దానికి తగ్గట్టుగా అదే సైజు మినిమం సైజ్ చూసుకొని బౌల్ అనేది రెడీ చేసుకోవాలి. చిన్న సైజ్ చేసినా పెద్ద సైజ్ చేసినా కూడా కర్రీ టేస్ట్లో డిఫెక్ట్స్ అనేటివి వస్తాయి. ఎందుకంటే సూటబుల్ సైజు ఉంటేనే ఇది కలపడానికి కూడా ఈజీ ఉంటుంది. సో సూటబుల్ సైజ్ బౌల్ తీసుకొని మన స్టవ్ పైన పెట్టుకొని ఇది కొంచెం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. హీట్ అవ్వడానికి కొంచెం దీని ఫైర్ మంట కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఇది తొందరగా హీట్ అయిపోతుంది. హీట్ అయిపోయిన తర్వాత మనం లో ఫ్లేమ్ చిన్న మంటలోనే మనం తాలింపు అనేది స్టార్ట్ చేసుకోవాలి. రైట్. సో ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాం. కొంతమంది రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేయదంటారు, కానీ ఇంతకంటే బెటర్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయలేము. సో ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేద్దాం. కొంచెం సో బౌల్ హీట్ అయిపోయింది తెలుస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేయద్దు, మనకు కావాల్సినంత ఆయిలే వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ టేస్ట్ రావాలని కూడా ఎక్కువ ఆయిల్ వేస్తారు. ఎక్కువ ఆయిల్ వేసినా కానీ ఎందుకు మంచిది. సో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా లైట్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కంపల్సరీ మంట లో ఫ్లేమ్లో ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ పోపు గింజలు వేసుకోవాలి. కొంతమంది ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుంటారు, ఉల్లిపాయలు ఏమి వేసుకోవద్దు. ఫస్ట్ పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకుంటే కషాయం అయిపోతుంది. సో కావాల్సినంత పసుపు వేసుకోవాలి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి కంపల్సరీ కర్రీలో పసుపు యూజ్ చేయాలి. సో మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కొంచెం కాలినాక ఉల్లిపాయలు వేసుకోవాలి.
ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం మనం ఈ స్టీల్ యూజ్ చేయాలి. స్పూన్లో కొంతమంది ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటారు. ప్లాస్టిక్ ఎప్పుడు కూడా యూజ్ చేయదు. ప్లాస్టిక్ అనేది హెల్త్కి మంచిది కాదు. కరివేపాకు తర్వాత వేసుకోవాలి. ముందే వేసుకుంటే మనకు ఇది ఆయిల్ పైకి కొట్టేస్తుంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఆయిల్, పోపు గింజలు, తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, ఈ 3 లో ఫ్లేమ్లో మనం ఒక 2 నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వాలి. కొద్దిసేపు మనం ఇది క్లోజ్ చేసి పెడదాం. సో ఇలా పీసెస్ అనేది ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా ఉడికే అవకాశం ఉంటుంది. బీపును తక్కువ వేసుకోవాలి ఉప్పు. ఉప్పు వేసుకొని కలిపిన తర్వాత మనం క్యాప్ పెట్టేసేయాలి. ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసుకొని ఇలా ముక్కలు హాఫ్ బాయిల్ అయిన తర్వాత సగం ఉడికిన తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మేము వాడే కారంలో ఆల్రెడీ మసాలా మిక్స్ అయి ఉంటుంది. సో మసాలా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మామూలుగా మనం ఈ కర్రీ ఫ్రై చేసుకోవడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. సో ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి, తర్వాత ఒక కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి, తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. కొంతమంది కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొంచెం ఒక 4 రెమ్మలు వేసుకోవచ్చు. కొత్తిమీర లేకున్నా మంచి టేస్టే ఉంటుంది. సో కంప్లీట్ అయిపోయింది మనకు. సో మనకు క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్ చూసి మనం ఇది సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం.
తినేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఉంటుంది. సో ఇప్పుడు మన కర్రీ కంప్లీట్ అయిపోయింది. మన ఫ్రెండ్ ప్రశాంత్ కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. అరే చిన్న జెన్యున్ రివ్యూ, ఓకేనా? యాక్షన్ లేదు ఎందుకు వాళ్ళు చాలా బాగుంది కూర. కొంచెం సాల్ట్ తక్కువైంది, ఇప్పుడు వేసుకోవచ్చు మనం. నేను ముందే ఉప్పు కొంచెం తక్కువ అయింది, ఎందుకంటే నేను ఉప్పు ఎక్కువ తిన్నాను. బీపీ మధ్యలో ఎక్కువ అయిపోయి ఉప్పు చాలా తగ్గించి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. సో మనం తక్కువ తినాలి డైటింగ్ అసలే. సో రివ్యూల పైన మనం ఎప్పుడు డిపెండ్ అవ్వదు. ఫస్ట్ మనం పర్సనల్గా చెక్ చేసుకొని మనం మన డెసిషన్ చూసుకోవాలి. రివ్యూలో చెప్పారు అది చెప్పారు కానీ మనం ఎప్పుడు రివ్యూల పైన డిపెండ్ అవ్వదు. బాగా కాలుతుంది. సో కూర చాలా బాగుంది, మనం యాక్చువల్గా మనం అనుకున్నట్టు వచ్చేసింది. సో మీరు కూడా క్యారెట్ టేస్ట్ ఉంటుందని తినడం అవాయిడ్ చేయకండి. వీక్లీ వన్స్ క్యారెట్ కర్రీ తినాల్సిందే, ఎందుకంటే చాలా హెల్తీ ఫుడ్. సో మీరందరూ కూడా నా వీడియో చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకేదైనా డెవలప్ చేసుకోవాలా నేను అది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ నాయని. మిస్టర్ నాయని. థ్యాంక్ యూ.